నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పూలు అమ్మిన చోటే కట్లు అమ్మడం అంటే ఖచ్చితంగా ఈ సామెత గుర్తొస్తుంది. ఇవాళ తాజాగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి చూస్తుంటే ఒక్క ఎన్నికతో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా దానిని సాధించింది అన్నీ తానే అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ వరుసగా 2 సార్లు ఎన్నికల్లో నెగ్గి సుమారు 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అధికారం వెలగబెట్టిన తర్వాత ఒకసారి ఎదురైనటువంటి ఓటమిని వాస్తవానికి అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ మాత్రం ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. ఆ ఓటమి ప్రభావంతో ఇవాళ విలవిల్లాడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. అయితే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకనటువంటి దీన స్థితిలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే అది ఏ పరిస్థితిలో ఉందనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్రంలో అధికారం పోయింది, చేతిలో 10 ఎంపీ సీట్లు ఉండగా ఇప్పటికే 3 ఎంపీలు ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకటి ప్రధానంగా మొట్టమొదటిగా వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే రాములు బీబీ పటేల్ బీజేపీ పార్టీలో చేరిపోయారు. సో ఇక భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ఇంకా చాలామంది ఎంపీలు కూడా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్లో చేరే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనే ప్రచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 17 సీట్లను గెలుచుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి గులాబీ నాయకులు కొంత మేకపోతు గాంభీర్యంతో ఉన్నారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాస్తవంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలే చెప్తూ ఉన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడం లేదనే విషయం కూడా ఇవాళ చాలా మంది చెప్తున్నారు, విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గతంగా టాక్ కూడా ఇదే. సో ఇక సాధారణంగా ఎంపీగా పోటీ చేయడం అంటే ఇవాళ రోజుల్లో 100 కోట్ల రూపాయల వ్యవహారం కూడా ఇవాళ మారినటువంటి పరిస్థితి. అంత డబ్బు పెట్టే సంపన్నులు, పారిశ్రామికవేత్తలు ఆ పెట్టుబడికి తగినట్టుగా తమ తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు కూడా నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ ఏర్పడుతుందని కూడా పలువురు భావిస్తున్నటువంటి సమయంలో గులాబీ దళం నుంచి ఎంపీల పార్టీ వైపు కొంత బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కనీసం రాష్ట్రంలోనే అధికారంలో వచ్చి ఉంటే ఆ పార్టీ తరఫున ఎంపీ హోదాలో ఏదో ఒక కాస్త అధికార వైభవం కొంత వెలగబెట్టచ్చనే ఆలోచన కూడా వారికి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో కొంత మల్లగుదలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ తోటి కలిసి పనిచేయాలంటే కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. పైగా గెలవడానికి అవసరమైనటువంటి ఆర్థిక బలం ఉన్నవారు కూడా కొత్త అభ్యర్థులుగా బరిలో దిగడానికి కూడా పెద్దగా మొగ్గు చూపడం లేదని కూడా తెలుస్తోంది. సో ఇక నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కేసీఆర్ కూతురు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో కూడా లేదని కూడా తెలుస్తుంది. ఆమె వెనక్కి తగ్గడం కూడా కార్యకర్తలకు కొంత తప్పుడు సంకేతాలు పంపుతుందనే చర్చ ప్రస్థానం బీఆర్ఎస్లో ఉంది. సో ఇక గెలుపు అవకాశం లేనందువల్లనే వెనక్కి తగ్గుతున్నారని కూడా ఇవాళ కార్యకర్తలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో చాలా చోట్ల కొత్త వారిని బరిలో దింపాల్సి వచ్చేలాగే కనిపిస్తోంది. చాలా స్థానాల్లో రాజకీయ పునాదిగా అవకాశం వాడుకోవచ్చని వచ్చేవారు తప్ప బలంగా తలపడి నెగ్గాలనుకునే పట్టుదలతో వచ్చేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అభ్యర్థుల కరువు ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీలో. పార్లమెంట్ స్థానాలకి వాళ్ళందరూ కూడా ఇవాళ టార్చ్ లైట్లు వేసి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పోటీ ఉండాలి అని కేవలం వాళ్ళు పోటీ చేశామని చెప్పుకోవడానికి తప్ప మిగతా దేనికి పనిచేయనటువంటి పరిస్థితిలో ఇవాళ ఆ నేతలు ఎవరైతే పోటీ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారో, మరోవైపు ఇక డబ్బున్నోళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు, సీనియర్లు అందరూ అయితే మాత్రం కొంత దూరంగా ఉంటే చాలు. ఈసారి వ్యతిరేకత ప్రజల్లో ఇంకా తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మేము డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఒక భావనలో చాలామంది ఎంపీలు, సీనియర్ నేతలు కూడా కనిపిస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ అభ్యర్థులు కరువు అయ్యారని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా కొంత బీఆర్ఎస్ పార్టీ మేలుకోకపోతే భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో మరింత వ్యతిరేకత కానీ మరింత చేదు అనుభవాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోక తప్పదని చెప్పాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.